నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ భరణి నిర్ణయం. రచించిన వారు నీరజహరి ప్రబల గారు. భరణి, ఇదిగో లంచ్ బాక్స్, పిలిచింది పార్వతి. థ్యాంక్స్ వదినా అంటూ పార్వతి చేతిలో నుంచి బాక్సును తీసుకుని హడావిడిగా ఆఫీస్కి వెళ్ళింది భరణి. మరి కాసేపటికి పారు వెళ్ళొస్తా, తలుపేసుకో అంటూ భర్త ప్రకాష్ కూడా ఆఫీస్కి వెళ్ళాక వీధి తలుపులేసుకుని లోపలికి వచ్చి మిగిలిన ఇంటి పనంతా పూర్తి చేసుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాక భరణికి త్వరలో పెళ్లి చేస్తే బావుండు. 6 నెలల క్రితమే తమందరినీ శాశ్వతంగా విడిచి వెళ్లిన అత్తగారు కూడా సంతోషిస్తారు. ఆవిడ పోయేదాకా కూతురి పెళ్లిని గురించే తపనపడి వేడుకగా పెళ్లి చూడాలని ఆరాటపడింది అనుకుని అత్తగారిని తలుచుకొని గతాన్ని గుర్తు చేసుకుంది పార్వతి. అప్పుడే చదువు పూర్తయి కొత్తగా ఉద్యోగంలో చేరినందున ఇప్పుడే నాకు పెళ్లి వద్దు అని భరణి చెప్పడంతో సరే అని ఇంట్లో అందరూ ఆ విషయం గురించి పట్టించుకోలేదు. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ఒక రోజున హార్ట్అటాక్ తో నిద్రలోనే భరణి తల్లి చనిపోయింది. జరిగిన దానికి అందరూ ఎంతో బాధపడి మిగిలిన కార్యక్రమాల్ని యథావిధిగా పూర్తి చేశారు. క్రమేపీ భరణి ప్రకాష్లు మామూలు జీనస్థితిలోకి వచ్చి యథావిధిగా ఆఫీసులకు వెళ్తున్నారు. భరణికి తన బాబాయి కొడుకు వాసుతో పెళ్లి చేస్తే బావుణ్ణు. అతను ఈ ఊరిలోనే మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుద్ధిమంతుడు కూడా. అతనితో పెళ్లైతే భరణి తమ కళ్ల ముందే ఉంటుంది. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే భర్తతో చెప్పి భరణి అభిప్రాయం కూడా కనుక్కోవాలి అనుకుంది పార్వతి. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక భర్తకు భరణికి టీ, స్నాక్స్ ఇచ్చి తను తీసుకుంది. కాసేపటికి భరణి తన గదిలోకి వెళ్లి ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటుంది. వాసుతో భరణి పెళ్లి విషయమై తనకొచ్చిన ఆలోచనను భర్తకు చెప్పింది పార్వతి. వెంటనే, పారు, నేను భరణి పెళ్లి విషయమై నాకొచ్చిన ఆలోచనను నీతో చెప్పి నీకు ఇష్టమైతే తన అభిప్రాయాన్ని కనుక్కుందామనుకుంటున్నాను అన్నాడు ప్రకాష్. ఏంటో చెప్పండి అంది పార్వతి. నా చిన్ననాటి స్నేహితుడు రమణ నీకు తెలుసు కదా, వాడి కొడుకు ప్రసాద్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి ఇటీవలే వచ్చాడు. వాడి బుద్ధిమంతుడు కూడా. పైగా ఈ సంబంధాన్ని కలుపుకుంటే మా స్నేహబంధం ఇంకా బలపడుతుంది. భరణి కూడా మన కళ్ల ముందే సుఖంగా ఉంటుంది. ఏమంటావు పారు అన్నాడు ప్రకాష్. గదిలో ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్న భరణికి బయట అన్నా వదినల మాటలు వినబడుతున్నాయి. తన పేరు ప్రస్తావన వచ్చేటప్పటికి ఏంటా అని ఆసక్తిగా వింటున్న భరణికి అది తన పెళ్లి విషయమని అర్థమై వాళ్ళ అభిప్రాయాలను విని వెంటనే వాళ్ళ వద్దకు వచ్చింది భరణి. అన్నయ్య, వదిన, మీ మాటల మధ్యలో కల్పించుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నా పెళ్లి గురించి ప్రస్తావన గనుక మధ్యలో నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. గత 2 నెలలుగా నేను మీతో ఒక విషయం చెబుదామనుకుంటున్నాను. నేను మా కొలీగ్ గోపాల్ ప్రేమించుకుంటున్నాము. అతను చాలా మంచివాడు. మా మనసులు కలిశాయి. మీ అంగీకారంతో మేము పెళ్లికి శ్రీకారం చుట్టి కొత్త జీవితం మొదలు పెడదామనుకుంటున్నాము అంది భరణి. భరణి మాటలను విన్న పార్వతి, ప్రకాష్లు బిత్తరపోయారు. భరణి ఇంకా చిన్నపిల్లే అనుకుంటున్న వాళ్లకు ఆమె చెప్పిన ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ప్రేమ విషయం సుతరాము ఇష్టం లేక సీరియస్ గా ముఖాలు పెట్టారు పార్వతి, ప్రకాష్లు. వాళ్ల భావాలను గమనించిన భరణి వాళ్లకు గోపాల్ను గురించిన విషయాలను ఇచ్చి రేపే అతన్ని మన ఇంటికి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను. అతన్ని చూసి అతనితో మాట్లాడాక అతని మాట, నడవడి మీకు తప్పక నచ్చి మీరు మా పెళ్లికి అంగీకరిస్తారు చూడండి స్థిరంగా అంది భరణి. వెంటనే భరణి తన గదిలోకి వెళ్లి ల్యాప్టాప్లో మిగిలిన పనిని పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంది. పార్వతి వంటగదిలోకి వెళ్లి వంట పూర్తి చేసి భర్తని, భరణిని భోజనానికి పిలిచింది. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి విశ్రమించారు. ఆ మరునాడు ఉదయం అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నాక పార్వతి భర్తకు, భరణికి టీ ఇచ్చి తను తీసుకుంది. ఆ తర్వాత యథావిధిగా ఎవరు దినచర్యలో వాళ్లు నిమగ్నమయ్యారు. రోజులాగానే టిఫిన్ను రెడీ చేసి వాళ్లకు పెట్టింది పార్వతి. ముభావంగా ఉన్న వదినను నవ్వుతూ మాట్లాడించబోయింది భరణి. కాని సీరియస్ గా ఉన్న ఆవిడ ముఖాన్ని చూసి మున్నకుండిపోయింది. కాసేపటికి భరణికి బాక్స్ ఇచ్చింది పార్వతి. భరణి దాన్ని తీసుకుని తన వదినకు బాయ్ చెప్పి ఆఫీస్కు వెళ్ళింది. ప్రకాష్ కూడా ఆఫీస్కి వెళ్ళాక మిగిలిన పనిలో బిజీ అయింది పార్వతి. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ తను కూడా గోపాల్ని ఇంటికి తీసుకొచ్చి తన అన్నావదులకు పరిచయం చేసింది భరణి. గోపాల్, అతని మాట తీరు, అతని సంస్కారం, పెద్దలంటే వినయ విధేయతలు పార్వతీ దంపతులకు నచ్చింది. వెంటనే భరణి గోపాల్ల పెళ్లికి సుముఖత చూపారు. భరణి గోపాల్లు వినమ్రతంగా పార్వతీ దంపతులకు నమస్కరించారు. ఆ తరువాత కాసేపటికి గోపాల్ వీళ్ల వద్ద సెలవు తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. తమ పెళ్లికి ఆమోదించినందుకు భరణి తన అన్నావదిలకు ధన్యవాదాలను తెలిపింది. పార్వతీ, ప్రకాష్లు నవ్వుతూ భరణిని దగ్గరకు తీసుకుని అభినందనలు తెలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. కృతజ్ఞతలు తెలుపుకుంది కల్పన. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.